సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఉన్నాం హైదరాబాద్ కోకాపేట్లో ఉన్నటువంటి అక్షయ్ పాత్ర ఫౌండేషన్ దగ్గరికి వచ్చేసామండి. హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు స్థాపించినటువంటి ఈ అక్షయ్ పాత్ర ఫౌండేషన్ అనేది దాదాపుగా 72 బ్రాంచెస్ ఆల్మోస్ట్ ఉన్నాయండి. చాలా చిన్నదిగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని జస్ట్ 1500 మంది విద్యార్థులకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా మధ్యాహ్న భోజనం అందించాలి అనే ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఫౌండేషన్ ఇది. క్రమక్రమంగా దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు సుమారుగా మనకి 24,000 పాఠశాలలకు దాదాపుగా 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక మంచి పోషకాహారాన్ని అందించాలనే సదుద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఫౌండేషన్ ఇప్పుడు మనం హైదరాబాద్ కోకాపేటలో ఉన్నటువంటి ఈ ఫౌండేషన్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. బట్ ఇది చాలా అతిపెద్ద కిచెన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి స్టార్ట్ చేసినటువంటి ఫౌండేషన్ ఇక్కడ నుంచి మనకి ఫుడ్ ప్రాసెసింగ్ అంతా కూడా ఇక్కడ చేసి ఇక్కడ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కూడా మనకి మధ్యాహ్న భోజనం అనేది అందించడం జరుగుతుందండి. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అలాగే కొన్ని కార్పొరేట్ సంస్థల సహకారంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఒక మంచి సదుద్దేశంతో స్టార్ట్ చేశారు కాబట్టి ఇది 10 మందికి తెలియాలి అనే ఉద్దేశంతో సుమన్ టీవీ ఈరోజు ఇక్కడికి వచ్చి దీన్ని కవర్ చేయడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, చాలా పెద్ద కిచెన్ అని చెప్పచ్చు. చాలా బ్రాంచెస్ దీనికి ఉన్నప్పటికీ కూడా అన్ని చోట్ల పెద్ద పెద్ద కిచెన్స్ అనేది ఏర్పాటు చేయలేదు. అక్కడ ఉన్నటువంటి పాఠశాలలు అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ని బట్టి ఈ కిచెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. దీని పక్కనే మనకి అన్నపూర్ణ కిచెన్ అనేది కూడా వీళ్ళకి సంబంధించిందే ఉందండి. ఇక్కడ కూడా ఫుడ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంటుంది. 5 రూపాయలకి మనకి బయటన మధ్యాహ్న భోజనం అనేది దొరుకుతుంది కదా, సో దానికి కూడా వీళ్ళే సప్లై చేయడం జరుగుతుందన్నమాట. ఇది అన్నపూర్ణ కిచెన్ అనేది పక్కన ఉంది. ఇది వచ్చేసి మనకి అక్షయ్ పాత్ర ఫౌండేషన్ కిచెన్ అనమాట. అంటే ఇండియాస్ లార్జెస్ట్ కిచెన్స్లోనే ఇది కూడా ఒకటి హైదరాబాద్లోనే స్థాపించడం జరిగిందండి. ఇది మనం చూసుకున్నట్లయితే ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు అలాగే జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ కొన్ని సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సహకారంతో ఇంత పెద్ద కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళు కొన్ని స్పాన్సర్ చేయడం కూడా జరిగింది. విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే చదువుతున్నారో ఆహారం లేని కారణంగా విద్యార్థులు చదువుకి దూరం కాకూడదు అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ని హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దానికి అన్ని ప్రైవేటు సంస్థలు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని అందిస్తూ ఇది ముందుకు వెళ్ళే విధంగా చేస్తున్నారండి. సో అందులో భాగంగానే ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో మనం చూసుకోవచ్చు, అక్కడ ఫాస్ట్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు అలాగే జెమినీ ఎడిబుల్స్ వాళ్ళు ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేశారు. సో మరింత దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ఇక్కడితో ఆగకూడదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం ఇది ఆగకుండా ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో వాళ్ళందరూ కూడా దీన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. సో మనం అక్కడ ముందుకెళ్ళి మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఈ ఫుడ్ని పాఠశాలలకు చేరవేసేందుకు అక్కడ కొన్ని ట్రక్స్ను కూడా వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఒక 3 ట్రక్స్ కూడా వాళ్ళు ఇచ్చారనమాట. సో ఈ రకంగా మొత్తం ప్రభుత్వ అలాగే ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అండ్ కొన్ని కార్పొరేట్ సంస్థల సహకారంతో ఈ ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించినటువంటి మరింత డీటెయిల్స్ కానివ్వండి, అలాగే ఈ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఇక్కడికి విచ్చేస్తున్నారు, మనం మిగతా డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం పదండి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అక్షయ్ పాత్ర ఫౌండేషన్ అండ్ హరే కృష్ణ మూవ్మెంట్ రీజనల్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌర చంద్రదాస్ ప్రభుజీ గారు మనతో పాటు ఉన్నారు. సో స్వామీజీతో మాట్లాడి అసలు ఈ కిచెన్ ఏ రకంగా ప్రారంభించారు అండ్ ఇందులోనే ఏమేమి తయారు చేస్తారు, ఎంతవరకు ఎక్స్టెండ్ చేశారు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. ప్రభుజీ నమస్తే. సుమన్ టీవీ తరపు నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలు. సో మీరు ఏదైతే ఆశయం అనుకున్నారో అది దినదిన అభివృద్ధి చెందుతూ నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ సో ప్రభుజీ, మనం చాలా ప్రోగ్రామ్స్లో మన వ్యూవర్స్కి చెప్పాం, మనం అక్షయ్ పాత్ర ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది చెప్పాం. బట్ ఇంకొకసారి మన వ్యూవర్స్ కోసం ఫౌండేషన్ ఎప్పుడు వెన్ యూ వాజ్ స్టార్టెడ్ దిస్ ఫౌండేషన్ అండ్ వాట్ ఈస్ దిస్ ఎయిమ్? ఈ అక్షయ్ పాత్ర ఫౌండేషన్ అనేది బెంగళూరులో
ఇయర్ 2000లో మొదలైంది. దీన్ని ప్రారంభించిన వారు మా చైర్మన్ గారు మధు పండిత్ దాస్ గారు అన్నమాట. ఈ హరే కృష్ణ సంస్థ అంటే ఈ ఉద్యమ సంస్థాపక ఆచార్యులు ఉంటారు కదా, ప్రభుపాదుల వారు, ఆయన మాకేం చెప్పారు అంటే మా సంస్థకు 10 మైళ్ళ దూరంలో ఎవరు ఆకలిగా పోకూడదని చెప్పారు. సో మా చైర్మన్ గారు ఏం చేశారంటే, ఏమిటి 10 మైళ్ళ దూరంలో ఎవరున్నారు ఆకలిగా అనేసి ఫస్ట్ కొద్దిగా సర్వే చేసాం అన్నమాట. చూస్తే మాకు ఆశ్చర్యకరంగా చాలామంది ఉన్నారు. సో అప్పుడు మేమనుకున్నామంటే ఎవరి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. అప్పుడు అనుకున్నామన్నమాట, ఈ చిన్నపిల్లల మీద, ముఖ్యంగా మన గవర్నమెంట్ స్కూళ్ళలో వచ్చే చిన్నపిల్లలకు కానీ మనం భోజనాలు అందించగలిగితే వారు కాస్త ఎడ్యుకేషన్ తీసుకుంటారు, వాళ్ళు కాస్త పెరుగుతారు. తర్వాత ఆ ఎడ్యుకేషను, ఆ ఫుడ్తో దే కెన్ బికమ్ బిగ్ అసెట్స్ ఫర్ ద నేషన్ అనేసి, అంటే నేషన్ బిల్డింగ్కి మన స్కూల్ విద్యార్థుల మీద మనం ఫోకస్ చేయాలని చెప్పేసి మా చైర్మన్ గారు అనుకున్నారన్నమాట. ఆ రకంగా మేమందరం కూడా అలా సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ అప్పుడు కంబైన్డ్ ఆంధ్రాలో ఉన్నప్పుడు మేము వచ్చామన్నమాట. వచ్చినప్పుడు మాకు అప్పట్లో ఒక చిన్న టెంపరీ కిచెన్ ఉండేది, పటాన్ చెరువులో ఉండేది. జస్ట్ 30,000 కెపాసిటీ ఉండేది అన్నమాట. సో ఒక పర్మనెంట్ కిచెన్ కావాలని మేము అనుకున్నప్పుడు ఇక్కడ గోశాల వాళ్ళు ఈ ల్యాండ్ని ఇచ్చారన్నమాట. ఈ ల్యాండ్ని ఇస్తే అప్పుడు బ్యాంక్ ఆఫ్ టోక్యో వాళ్ళు ముందుకు వచ్చారు ఈ కిచెన్ చేయడానికి. అంటే తెలంగాణలో మొట్టమొదటిగా ఒక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేయడానికి వచ్చిన ఫారిన్ బ్యాంక్ మాట అది. సో ఆ రకంగా చెప్పాలంటే అక్షయ పాత్ర ఒక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము బిల్డప్ చేస్తుంటాం అన్నమాట. ఒక కొత్త సిటీ కానీ కొత్త స్టేట్ కానీ మేము ఈ అసెట్స్ బిల్డప్ చేస్తాం అన్నమాట. ఈ సోషల్ అసెట్ని బిల్డప్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఏంటంటే ఫారిన్ కంపెనీస్ కూడా ఇవ్వచ్చు సపోర్టు. ఇంకోటి ఏంటంటే ఇవి డిజాస్టర్ మేనేజ్మెంట్లో బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఉదాహరణకి కోవిడ్ టైంలో మేము ఈ కిచెన్ ఆపరేట్ చేస్తాం. ఎవరు కూడా ముందుకు రావట్లేదు బయటికి, రోడ్డు అమ్మట వెళ్ళడానికి కూడా భయంగా ఉండేది. అట్లాంటిది మేము ఈ కిచెన్ మేము ఆపరేట్ చేసాము. ఎంతోమంది ప్రజలకు, ముఖ్యంగా కొంతమంది సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ఇళ్ళ నుండి కూడా వాళ్ళు బయటకు రాని పరిస్థితి, అట్లాంటి వాళ్ళకు కూడా కొద్దిగా భోజన పదార్థాలు ఏర్పాటు చేయడానికి ఒక స్కీమ్ ద్వారా వెళ్ళామన్నమాట. సో అంతేకాకుండా మైగ్రెంట్స్ అనేవారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వేలాది మంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా మేము భోజనాలన్నీ బాగా పెట్టామన్నమాట. ఐ థింక్ అబౌట్ 1 crore మీల్స్ ఇన్ దట్ ఫ్యూ మంత్స్ మాట. 1.25 crores. సో మేము ఎక్కడ నుండి అందించామన్నమాట భోజనాలు. అంతేకాదు వాళ్ళు మోసుకెళ్ళడానికి కూడా ఒక చిన్న బాక్స్లో ఈ ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు అన్నమాట. అంటే ఎక్కడైనా వీలైతే వాళ్ళు వండుకోవచ్చు కూడా అట్లా అన్నమాట. సో దీన్ని కొన్ని ఏళ్ల క్రితం మేము అట్లా మొదలుపెట్టినప్పుడు దీని కెపాసిటీ 30,000. 30,000 అంటే ప్రతిరోజు మేము ఒక 6 టన్నుల రైస్ని ప్రాసెస్ చేసి దాన్ని తినే విధంగా తయారు చేయాలన్నమాట. దానికి దీన్ని సైలో అంటారు. సో మాకు రైస్ ఎక్కడి నుండి వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు ఈ రైస్. ఎఫ్సిఐ గుడౌన్ నుండి వస్తుంది అన్నమాట. సో ఎఫ్సిఐ గుడౌన్స్ అంటే వాళ్ళు చాలా పెద్ద వాల్యూమ్స్ హ్యాండిల్ చేస్తుంటారు. సో ఆ రైస్ అనేది కొద్దిగా ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. అందులో కొన్ని చాలా ఫారిన్ పార్టికల్స్ కూడా ఉంటాయి. వాటిని అన్నిటిని తీసి శుభ్రపరిచి ఈ సైలో అన్న దాంట్లో శుభ్రపరచాలంటే మ్యాన్ పవర్ చాలా ఎక్కువ కావాల్సి వస్తుంది. అది చేస్తారు వాళ్ళు, కొంతమంది ఆయాలు వీళ్ళందరూ చేస్తారు. చేసి ఆ చేసిన దాన్ని ఇలా స్టోర్ చేస్తాం. ఇలా స్టోర్ చేసి ఎప్పుడైతే ఆ కిచెన్లో కావాల్సి వస్తుందో దీని నుండి తీసుకుంటారు అనమాట. సో కిచెన్ దీనికి కనెక్టెడ్గా ఉంటుంది. సో ఈ రైస్ అంతా కూడా మంచి క్లీన్ రైస్ అంతా పైకి ఉంటుంది అనమాట. సో అది దాన్ని ఎప్పుడు కావాల్సి అప్పుడు ఇక్కడ తీసుకుంటారు అనమాట. కిచెన్లో తీసుకోవడము, దాన్ని కాస్త శుభ్రం కడగడము. మన ఈ డేలో ఎన్ని వేల మందికి సప్లై చేస్తారు? సో అరౌండ్ ఇక్కడ ఈ కిచెన్ నుండి అయితే అరౌండ్ 32 నుండి 35,000 వరకు అన్నమాట. సో 6 tons మేము కుక్ చేయాల్సి వస్తుంది. ప్లస్ ఏమంటారు వెజిటబుల్స్ కూడా ఒక 5 ton వెజిటబుల్స్ మేము ప్రాసెస్ చేయాలన్నమాట. అంటే ఎందుకంటే పిల్లలకి రుచిగా ఉండే విధంగా ఇవ్వాలన్నమాట. దానికి మేము పెట్టిన ఒక పాలసీ ఏమిటంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క కొత్త ఐటెం ఇవ్వాలి.
సో వాళ్ళకి అసలు బోర్ అనేది రాకూడదు, రుచికరంగా ఉండాలి, పోషక విలువలన్నీ అందాలి, ఇది aim. ఓకే. సో ఉదాహరణకి ఈ రోజున హైదరాబాద్ బిర్యానీ ఇస్తే రేపు సమ్ నైస్ సాంబార్ రైస్, ఎల్లుండ చిన్న కొద్దిగా అప్పుడప్పుడు కీర్ కూడా వేస్తుంటాం, చిన్న స్వీటు. సో అక్షయ్ పాత్ర నుంచి ఫుడ్ వస్తుందంటే వాడు ఆనందంగా ఎదురు చూస్తూ ఉండాలి ఎప్పుడెప్పుడు వస్తుందా. సో మా టార్గెట్ ఏమిటంటే పిల్లలు అట్లీస్ట్ ఈ ఫుడ్ కోసమన్నా రావాలి స్కూల్కి. స్కూల్కి రావాలి. సో అటెండెన్స్ బాగా ఉండాలి, డ్రాప్ అవుట్స్ తగ్గిపోవాలి, ప్లస్ వాళ్ళు ఎక్సైటింగ్గా తినాలన్నమాట. తర్వాత మాకు పాపులర్ ఐటమ్ ఏంటంటే కర్డ్ రైస్. తెలంగాణలో బాగా తింటారు, దద్దోజనం లాగా ప్రిపేర్ చేస్తారు. కాస్త తిక్కగానే ఉంటుంది. కర్డ్ రైస్ ప్లస్ ఇక్కడ కొద్దిగా పికిల్కి కాస్త డిమాండ్ ఎక్కువ తెలంగాణలో. కొన్ని ప్రదేశాల్లో అయితే వేరే రకంగా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే మేము కిచెన్ ఏర్పాటు చేస్తాం అన్నమాట. ఉదాహరణకి మేము కాకినాడలో పెట్టాలని అనుకున్నప్పుడు అక్కడ కొద్దిగా టామరిండ్ ఎక్కువ తింటారు. ఆ ఏరియాలో ఎవరు ఏం తింటారు అనేది సర్చ్ చేసి మీరు దాన్ని కిచెన్ ఏర్పాటు చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలన్నమాట. సో టామరిండ్కి మరి అంత పెద్ద వాల్యూమ్స్ మేము హ్యాండిల్ చేయాలంటే దానికి ఒక మెషిన్ కావాలి. సో ఏం చేసేవాళ్ళం అంటే ఒక మెషిన్ కూడా పెట్టుకుంటాం అన్నమాట. టామరిండ్ నుండి అది తీసేసుకుంటుంది, తర్వాత దాన్ని మేము ప్రాసెస్ చేసి కలిపేస్తుంటాము. ఈ మిషన్స్ అన్ని దేనికి ప్రభుజీ? వెజిటేబుల్స్ని కుక్ చేసి కర్రీలు చేయడానికి అనమాట. సబ్జీస్, అది ఒక పెద్ద కడాయి, అది పెద్ద కడాయి. కిందన మీరు చూస్తారు గ్యాస్ బర్నర్స్ ఉన్నాయన్నమాట. సో గ్యాస్ బర్నర్స్ నుండి ఆ పైన కడాయి ఉంటుంది, అందులో మేము చాలా కేజీల వెజిటేబుల్స్ వేసేస్తాం అన్నమాట. దాన్ని ఆటోమేటిక్గా టర్నింగ్ ఉంటుంది, అది కలిపేసుకుంటుంది, అన్నీ కలిపేసుకుంటుంది. ఒకసారి పూర్తిగా కానీ దీన్ని ఇలా తిప్పుతారు వాళ్ళు, వెంటనే అదంతా ఇక్కడ పడుతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి సప్లై ఎట్లా వెళ్ళిపోతుంది. సో ఆ వెజల్స్ లో ప్యాక్ చేసి ఈ కన్వేయర్ బెల్ట్స్ అన్ని బయటకు తీసుకెళ్ళిపోతాయి. బయటకు రాగానే అక్కడ వెహికల్స్ రెడీగా ఉంటాయి, వీటిని దాంట్లో పెట్టేస్తారు. చాలా ఫాస్ట్ కుకింగ్ ప్రాసెస్ అయ్యే, చాలా ఫాస్ట్ గా ఉంటుంది. 2 to 3 hours మా మొత్తం కుకింగ్ అంతా అయిపోవాలి. సో ఇక్కడ దాదాపుగా 35,000 మందికి 2 గంటల్లో మొత్తం కుకింగ్ 2-3 hours లో అయిపోతుంది. అయిపోగానే ఇక్కడ నుండి అది ఆల్మోస్ట్ 11 కల్లా అన్ని స్కూల్స్కి చేరిపోవాలి. సో దట్ ఈస్ ద ఐడియా అన్నమాట. ఇదేమో రైస్ బేస్డ్ కుకింగ్. అక్కడ రైస్ కుక్ చేస్తారు, రైస్ కుక్ చేసి వీటిలోకి వస్తుంది అన్నమాట. అంటే ఎన్ని కిలోల వరకు ఇది కుక్ చేయాలి? ఒకేసారి 100 kgs కుక్ చేసేస్తుంది ఆ హోల్డర్ అనేది. 15 minutes, 100 kg in 15 minutes. 15 minutes లోనే అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎట్లా ఉంది, అది కింద చూస్తున్నారు కదా, అది మెజరింగ్ చేస్తుంది అన్నమాట బరువు. ఓకే, దీనికి ఎంత సరిపోతుందో అంతే తీసుకుంటుంది, అంతే, ఏది వేస్ట్ అవ్వదు. తర్వాత ఇది ఒక స్లిప్ కూడా జనరేట్ చేస్తుంది, ఏ బ్యాచ్ ఏ స్కూల్ అదంతా చెప్తుందన్నమాట. దాన్ని ప్రిపేర్ చేసేస్తాం. సో దాన్ని చూసి ఆ స్కూల్ కి ఇచ్చేస్తాం. దానికి అంటే ఆ కోడ్ ఉంటుంది అన్నమాట, దానికి ఇచ్చేస్తాం. అంత లేటెస్ట్ టెక్నాలజీ. ఎందుకంటే ఏ బ్యాచ్ లో అంటే గాడ్ ఫర్బిడ్ ఏమన్నా బ్యాచ్ లో కొద్దిగా ఏమన్నా తేడా వస్తే వీ కెన్ ట్రేస్ బ్యాక్ అన్నమాట. ఏ బ్యాచ్ లో తేడా వచ్చింది అనేసి వీ కెన్ ట్రేస్ ఇట్ బ్యాక్. సో అది క్వాలిటీ పరంగా చాలా ఇంపార్టెంట్. ఇవేమో పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి, సాంబారు కౌల్డ్రన్స్ అంటారు. ఒక 2,000 మంది పిల్లలకి సరిపడా సాంబార్ని అది కుక్ చేసేస్తుంది. అది ఇక్కడ నుండి ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇందులో స్టీరింగ్ మెషిన్స్ కూడా ఉంటాయి. రాగానే ఇక్కడ కూడా వెసల్స్ పెట్టి మళ్ళీ వాళ్ళు ఫిల్ చేసేస్తారు. ఇది మాన్యువల్ డిస్పెన్సింగ్. ఇది పూర్తి కాగానే వారు అలా తోసేగానే ఆ కన్వేయర్ బెల్ట్ లో వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ బయట వెహికల్స్ రెడీగా ఉంటాయి. చాలా బాగుంది. సో ఈ రోజున వారు ఇచ్చింది ఏంటంటే ఆ రైస్ స్టీమర్స్ అనేసి మీరు అక్కడ చూస్తున్నారు కదా, స్పాన్సర్స్ ఇచ్చినమాట. యాక్చువల్గా ఈ మొత్తం కిచెన్ ని బిల్డప్ చేయడానికి కూడా ఎంతో మంది ముందుకు వచ్చారు, సపోర్ట్ చేశారు. కార్పొరేట్ వారు వారి CSR ఫండ్స్ ఇస్తారు. తర్వాత ఈవెన్ ఆర్డినరీ సిటిజన్ కూడా మాకు రన్నింగ్ కాస్ట్ ఇవ్వచ్చు అన్నమాట. సో బేసికల్గా కార్పొరేట్ నుండి మాకు బోత్ క్యాపెక్స్ రెవెక్స్ అని 2 ఉంటాయన్నమాట. క్యాపెక్స్ అంటే ఏమిటి, ఇవన్నీ సెటప్ చేయడానికి, వెసల్స్ కొనడానికి, ఇవన్నీ కొనడానికి క్యాపెక్స్ ఉంటాయి అన్నమాట. రెవెక్స్ అంటే ప్రతిరోజు రన్ చేయడానికి, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు అనమాట. సో ఈ 2 కూడా కార్పొరేట్ వాళ్ళు ఇస్తారు వారి యొక్క CSR నుండి. తర్వాత ఆర్డినరీస్ చాలా మంది సపోర్టర్స్ ఉన్నారు. వారు ఏం చేస్తారంటే ఒక సంవత్సరానికి ఒక పిల్లవాడిని అడాప్ట్ చేసుకుంటారు. ఒక సంవత్సరానికి ఎంత
జస్ట్ 1500 రూపీస్ ఇస్తే చాలు, సంవత్సరానికి అంతే. అంతే. 1500. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వారు మరియు లోకల్ తెలంగాణ గవర్నమెంట్ వారు ఇద్దరూ కలిసి మాకు కొంత గ్రాంట్ ఇస్తున్నారు. గవర్నమెంట్ గ్రాంట్ అంతా కలిపేస్తే అప్రాక్సిమేట్లీ ఒక 50% దాకా మాకు వస్తాం. ఇంకొక 50% మాకు ఇలా కార్పొరేట్ నుండి, ఇండివిజువల్స్ నుండి వస్తుందన్నమాట. సో చాలామంది కంట్రిబ్యూట్ చేస్తుంటారు. సో ఆ రకంగా డొనేషన్స్ పెరిగే కొద్దీ మేము ఎక్స్పాండ్ చేస్తూ పోతూ ఉంటాం. మొన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశారు కదా, సో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు వారు అందిస్తారు? అంటే చాలా బాగా మాకు ఏమంటారు రెస్పాండ్ అయ్యారు. అంటే మీరు ఇస్తుంది కూడా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే ఇస్తున్నారు కాబట్టి అది గవర్నమెంట్ తరఫున వారు ఎక్కడ రిక్వెస్ట్ చేస్తే మేము అక్కడ రెడీగా ఉంటాము. దాతలు ముందుకు వస్తే అప్పుడు కొద్దిగా ఎక్స్పాండ్ చేయడం, ఎందుకంటే మాకు వచ్చేసి 50%, మిగతాది కూడా వస్తే మేము వీ కెన్ ఎక్స్పాండ్. సో మొత్తం సిస్టమ్స్ అన్నిటినీ కూడా మేము ఏర్పాటు చేసాము. ఇక్కడ దిస్ ఇస్ ISO సర్టిఫైడ్ కూడా. ISO సర్టిఫికేషన్ అంటే ఫుడ్ సేఫ్టీలో హైయెస్ట్ మాట మాకు, 22,000 సర్టిఫికేషన్. సో అది కూడా ఉన్న కిచెన్ మాట ఇది. అంటే ప్రతిదీ డాక్యుమెంటేషన్ ఉంటుంది. తర్వాత ఎక్కడ కూడా ఏది అడ్హాక్గా ఏం జరగదు అన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ చక్కగా ఒక ప్రాసెస్ లాగా నడుస్తుంది. అందరికీ ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు చూస్తారు కదా, అవును, మేము కూడా లోపలికి వచ్చేటప్పుడు పెట్టుకున్నాం. అన్ని సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకోవాలి. లోపల కూడా ఎలాంటి డస్ట్ పార్టికల్స్ రాకుండా మన చెప్పల్స్ యూజ్ చేయకుండా వాళ్ళ చెప్పల్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇట్లాంటి కేర్ అంతా తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ గారు. మీరు చేస్తున్నటువంటి అంటే ఏదైతే ఆశయంతో మొదలు పెట్టారో మీ గురించి, సో దాన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సో డెఫినెట్గా ఈ ఆశయం నెరవేరాలి, ఇంకా ఎక్కువ బ్రాంచెస్ ఈ అక్షయ పాత్ర నిర్వహించాలి, స్థాపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సుమన్ టీవీ. థ్యాంక్ యూ. ఇది మన సంస్థ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్, అంటే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ అదర్ బ్రాండ్స్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి సంస్థ జెమినీ ఎడిబుల్స్ గత కొద్ది సంవత్సరాల నుంచి అక్షయ పాత్ర ఫౌండేషన్తో CSR యాక్టివిటీకి అనుసంధానమై ఉంది. మనం ఈ నర్సింగ్లో ఫస్ట్ టైం మనం ఈ వ్యాన్స్ కానీ, ఈరోజు మీరు చూసిన కిచెన్ మోడర్నైజేషన్ కానీ, కెపాసిటీ ఇంక్రీజ్ చేయడం కానీ మీరు చూశారు. బట్ ఇంతకుముందే మనం కందిలో, తర్వాత వైజాగ్లో, అటు పూరిలో, హుబ్లీలో, బెంగళూరులో మనం కొన్ని వ్యాన్స్, ఒక చిన్న కిచెన్స్ సెటప్ గురించి కూడా చేశాము. అయితే ఈ అక్షయ పాత్ర సంస్థ ఒక పట్టుదలతోటి సమాజంలో ఉన్న ఇబ్బందులకి, అంటే పిల్లలకు ఎడ్యుకేషన్, మధ్యాహ్నం మిడ్ డే మీల్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్ని చాలా సింప్లిఫై చేస్తూ ఒక విధమైన, అంటే ఒక కామన్ మ్యాన్ సాధించలేని, ఒక ప్రైవేట్ సంస్థ కానీ ఒక గవర్నమెంట్ సంస్థ కానీ సాధించలేని కృషిని వీళ్ళు చేసి ఈ గత కొద్ది రోజుల క్రితమే 400 కోట్ల మిడ్ డే మీల్ను వీళ్ళు ఆ యొక్క స్టేటస్ సంపాదించారు. ఆ సందర్భంగా మన ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళందరూ అభినందించారు. ఈ సందర్భంగా మనందరం కూడా ఈ సంస్థను ఐ థింక్ మరోసారి అభినందించాలి. ఈరోజు ఈ ప్రస్తుత ఈ స్థితిలో మనం ఈ కిచెన్ చూసాం కదా, ఇంతకుముందు ఇది 35,000 మిడ్ డే మీల్స్ ఇచ్చే కెపాసిటీ ఉండింది. వీళ్ళు గత ఆర్థిక సంవత్సరంలో మనం రిక్వెస్ట్ చేశారు. మనం దీనికి 2 కోట్లు ఇస్తూ మన కిచెన్ ఆధునీకరణ, తర్వాత కిచెన్ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ చేయడంతో పాటు 3 ఎలక్ట్రిక్ వ్యాన్స్, అయితే మంచి ఆలోచన ఈ ఎలక్ట్రిక్ వ్యాన్స్ అని ఇవ్వడం కూడా. దానికి ఇవ్వడానికి ఈ సంస్థతోటి అనుసంధానించడానికి చాలా గర్వకారణం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.